ప్రజా టీవీ తెలుగు న్యూస్. హోమియోపతి కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. ఇంటర్ని ఇవాళ ఒక డాక్టర్ కి జరిగింది మనం అందరం చూసాము. ఇవాళ ఒక్క రోజు కేవలం 24 గంటలు మేము ఓపీ ఆపేస్తేనే ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేశారు. ఎక్కడో చనిపోయిన అమ్మాయికి మీరు ఎందుకు ఇక్కడ చేస్తున్నారని. అదే మీ ఇళ్లలో మీ కూతురు మీ చెల్లి జరిగితే ఎలా రియాక్ట్ అవుతారు? అదొక డాక్టర్, ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి కూడా పేరెంట్స్ ఉన్నారు, ఆ అమ్మాయికి కూడా ఒక ఫ్యామిలీ ఉంది. ఇది ఒక ప్రొఫెషన్, మేమందరూ కూడా ప్రొఫెషన్ లోకి వచ్చాము. మాకేమి ఇదేమో ఒక సర్వీస్ ఓరియంటెడ్ గా మేము వచ్చాము. ఒక్క 24 గంటలు ఆపేస్తేనే ప్రతి ఒక్కరు అల్లాడిపోయారు. అది ప్రతి ఫ్యామిలీలో ఉన్న ఆడపిల్లలకి అలా జరిగితే ప్రజలకు కూడా ఇది తెలియాలి. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలి. ఎవరో అమ్మాయి కాదు, అది మన ఇంటి అమ్మాయి అయితే బయటకు తిరగలుగుతున్నామా? రాత్రి అబ్బాయిలు 12 వరకు ఉంటారు. అదే అమ్మాయి వెళ్తే వెంటనే కాల్స్ వస్తాయి, మెసేజ్లు వస్తాయి, ఎక్కడున్నారు ఏంటి అని. అటువంటి భద్రత మాకు కూడా కల్పించాలి. ఒక డాక్టర్ ని ఒక సెమినార్ రూమ్ లో చేశారంటే అసలు ఆ కాలేజ్కి ఎటువంటి బాధ్యత ఉంది? ఇప్పుడు ఏ మెడికల్ కాలేజ్ కైనా అటువంటి బాధ్యత ఉండాలి. ప్రతి డాక్టర్ కూడా తగిన రూమ్స్ ఉండాలి, సేఫ్టీస్ ఉండాలి, వాష్రూమ్స్ ఉండాలి, ప్రతి ఒక్కటి ఉండాలి. ఒక హాస్పిటల్ చెక్ చేస్తే ఏమైనా ఉన్నాయా? సరిగ్గా ఒక ఆడపిల్ల పడుకోవడానికి ఏమైనా ఉన్నాయా ఒక రూమ్స్ కానీ? ఇవాళ అమ్మాయికి అలా జరిగిందని చెప్పి మేము అందరం ప్రొటెస్ట్ చేస్తున్నాం. అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఎంతమంది పాలిటిక్స్ ఉన్నా ఏమున్నా సరే అవన్నీ కూడా గవర్నమెంట్ తీసేసి అమ్మాయికి ఎలాగైనా న్యాయం జరగాలి. ఈరోజు నాతో పాటు మా అందరి డాక్టర్లు, హోమియోపతి డాక్టర్లు అందరూ ఇక్కడ గుమిగూడి ఎందుకంటే ఒకటి మా సహోదర డాక్టర్ లేడీస్ని పాపం మానభంగం చేసి చంపేశారు. దీని వెనుక చాలా పెద్ద కథ ఉంది. అది డ్రగ్ మాఫియా కావచ్చు, లేకపోతే సెక్స్ ర్యాకెట్ కావచ్చు. ఇది చాలా దారుణమైన సంఘటన. ముందుగా జరుగుతూనే ఉన్నాయి, కానీ ఇది మాటల్లో చెప్పలే దారుణమైన సంఘటన. రాత్రింబావులు కష్టపడి పనిచేస్తున్న డాక్టర్లే కాదు, నర్సులు, వైద్య సిబ్బంది అందరూ కూడా రాత్రి అనక పగలనక పనిచేస్తున్న పీజీ డాక్టర్పై ఈ విధంగా అవమానమైన సంఘటన జరగటం చాలా దారుణము. ఇటువంటి దారుణంతో వైద్య సిబ్బంది అందరూ ఖండించాలి. న్యాయం జరిగే వరకు ఈ అకుంఠిత దీక్ష పోరాటం చేస్తున్నాం మేము. నర్సులు కావచ్చు, వైద్య సిబ్బంది ఎవరైనా ఎఫ్ఎన్ఓలు, తోటిలు, వాళ్ళందరూ ఎంతో కష్టపడి పని చేస్తున్నాము. వచ్చే పేషెంట్ వాళ్ళు తిట్టినా కొట్టినా కూడా, అవమానంగా మాట్లాడినా కూడా సహించి వాళ్లకు ఆరోగ్యం బాగు చేయాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నాము. 24 గంటలు నిద్రపోకుండా పనిచేస్తున్న ఒక డాక్టర్ని అట్లా అవమానీయంగా హింసించి దారుణంగా మానభంగం చేసి చంపేయడం అనేది చాలా దారుణము. ఇది ప్రభుత్వము చాలా సీరియస్గా తీసుకొని ఈ సంఘటనలు పునరావృతం కాకుండా చేయగలిగితే తప్పితే మేము విధుల్లోకి రాము అని చెప్పి మేము ఖచ్చితంగా చెప్తున్నాము. ఇది దేశవ్యాప్తంగా జరిగే ఆందోళన. ఇప్పటికైనా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అయితే కానీ, రాష్ట్ర ప్రభుత్వం అయితే కానీ, వైద్యులకు కానీ, నర్సులకు కానీ ఖచ్చితంగా రక్షణ కల్పించాలి. రక్షణ కల్పించలేనప్పుడు ఎందుకండి ఇవన్నీ అర్థం కాదు. కనీస రక్షణ మేము ఎక్కువే అడగట్లేదు, కనీస రక్షణ. మా పని ప్రభుత్వం అప్పచెప్పిన పని, మా పని మేము సవ్యంగా చేసేదానికి మాకు రక్షణ కల్పించమంటున్నాము. అంతకుమించి మేము ఎక్కువ లేదు. ఎవరు ఒక లేడీ కూడా మేడం. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ చింతపల్లి సుగుణావతి. ఇక్కడ గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో చర్మ వ్యాధుల స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మా అందరికీ చాలా దుర్దినం, అంటే చాలా బాధతో కూడిన దినం. ఈరోజు దేశం అంతటి కూడా వైద్యులు మరియు నర్సింగ్ సిబ్బంది, స్టాఫ్ అందరూ కూడా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాము. మనకి ప్రభుత్వ వైద్యశాలలో ఒక వైద్యురాల్ని, పీజీ చదివే డాక్టర్ని అతి దారుణంగా హింసించి చంపేయడం జరిగింది. అసలు మన సమాజం ఎటువైపు వెళ్తుందో కూడా అర్థం కావట్లేదు. ఈ సంఘటనలో మేమందరం కూడా చాలా కమిటెడ్గా ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నాము. అలాంటి వైద్యురాలు డ్యూటీ అంతా చేసి పడుకున్న టైంలో అలా వచ్చి చేయడం అన్నది నిజమైన పని. అది
మనందరం కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి. మనం అభివృద్ధి వైపు వెళ్తున్నామో వెనక్కి వెళ్తున్నామో కూడా అర్థం కావట్లేదు. ఎంతో కష్టపడి మెడిసిన్ చదివి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డ్యూటీ చేస్తూ సర్వీస్ చేస్తున్న ఒక మహిళా డాక్టర్ని ఇలా వేధించటం అన్నది ఏంటి అన్నది మాకు అర్థం కావట్లేదు. దానికి నిరసనగానే ఈరోజు ఓపీ సేవలన్నీ కూడా మేము ఆపేసి ఇక్కడ తెలియబరుస్తున్నాం, మా నిరసన తెలియబరుస్తున్నాం. మనందరం చూసుకోవాల్సింది ఏంటంటే, మన ఇంట్లో మగపిల్లలు ఉన్నా ఆడపిల్లలు ఉన్నా ఎవరైనా కూడా వాళ్ళని చిన్నప్పటి నుంచి మంచి విలువలతో వాళ్ళని పెంచి వాళ్ళు సంఘం పట్ల మన బాధ్యత ఏంటి అన్నది కూడా మనం చేయాల్సిన పరిస్థితి ఉంది. అలాగే స్కూల్స్ కాలేజెస్ లో కూడా వాళ్ళకి ఈ ఎలాంటి మోరల్ వాల్యూస్ తో ఉండాలి అనేది కూడా మనం పిల్లలకి ఎడ్యుకేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మేమందరం కూడా చాలా బాధతో నిండి ఉన్నాం. ఈ రోజు ఆమెకు జరిగిన సంఘటనలో వాళ్ళని దోషుల్ని కఠినంగా శిక్షించాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఇలాంటి మళ్ళీ పునరావృతం అవ్వకుండా కూడా అందరం చూసుకోవాలి. ఇది మన బాధ్యత. థ్యాంక్ యూ.